తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. ఈ రోజున బిఎస్ఎన్ఎల్లో విలీనమైన పెన్షనర్ల డిఓటి పెన్షనర్ల పెన్షన్ కేసులు 2 హియరింగ్లు జరిగినాయి. ఒకటి పెన్షన్ రివిజన్ కేసు ఢిల్లీ హైకోర్టులో ఉన్నది. ఆ కేసులో మొత్తం సప్లిమెంటరీ లిస్టులో ఉన్న కేసులలో మన కేసు హియరింగ్ వచ్చేటప్పటికి సాయంత్రం 4:05 అయింది. తర్వాత మాట్లాడుకుందాం ఈ కేసు గురించి అని సెకండ్ కాల్ అని గౌరవ జడ్జి పిలిచారు. కానీ మళ్ళీ ఆయనే పెన్షన్ అసోసియేషన్ల తరఫున వాదిస్తున్న లాయర్ని ఇప్పటికే 4 అయింది కదా, రేపు విందామా అని అడిగారు. దానికి మన పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్, నేను శబరిమల వెళ్తున్నాను సార్ రేపు, కాబట్టి నేను శబరిమల నుంచి వచ్చిన తర్వాత కేసు ఆర్గ్యూ చేస్తాను అని అన్నారు. దాంతో ఢిల్లీ హైకోర్టులో ఉన్న పెన్షన్ రివిజన్ కేసు 20/5/2026కి వాయిదా పడింది. సరే, వితౌట్ ఎనీ కామెంట్స్, దాని గురించి ఎక్కువ కాకుండా. ఇంకో కేసు షిమ్లా కోర్టులో క్యాట్లో 78.2 అరియర్స్ 1/1/2007 నుంచి 9/6/2013 మధ్యలో రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వలేదు, వర్కింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వలేదు, కాబట్టి మీకు కూడా ఇవ్వలేము అని డిఓటి రిజెక్ట్ చేసింది. అది అన్యాయము. వర్కింగ్ ఎంప్లాయీస్కి ఆర్థిక పరిస్థితి బిఎస్ఎన్ఎల్ది బాగలేదన్న కారణంతో మీరు రిజెక్ట్ చేశారు. పెన్షనర్లకి ఏం సంబంధం, మాకు పే చేయాలి. అదే 10/6/2013 నుంచి వచ్చిన వాళ్ళకి పే చేశారు కదా, రిటైర్ అయిన వాళ్ళకి అని కేసు సిమ్లా క్యాట్లో వేశారు కొంతమంది పెన్షనర్లు. సిమ్లా క్యాట్ ఈ పెన్షనర్లకి అనుకూలంగా మీరు డబ్బులు పే చేయాల్సిందే అని తీర్పు చెప్పి, ఈ వివరంగా ఈ కేసు వినండి. ఆ తర్వాత షిమ్లా హైకోర్టులో డిఓటి పిటిషన్ వేసింది. పిటిషన్ వేసిన తర్వాత పిటిషన్కి రిప్లై పెన్షనర్లు ఎవరైతే సిమ్లా క్యాట్లో వేశారో వాళ్ళు రిప్లై ఇవ్వాలి. వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైకి రిజైండర్ అంటే మళ్ళీ వీళ్ళు ముందు డిఓటి పిటిషన్ వేసింది, ఏమని, సిమ్లా కోర్టు కేసుని కొట్టేయండి. దానికి ఆ పిటిషను పెన్షనర్లు ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు దానికి పారావైజ్ కామెంట్స్ రిప్లై ఇస్తారు. ఆ రిప్లైకి మళ్ళీ డిఓటి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిప్లైని 4 ఏళ్ళు అయినా కూడా డిఓటి రిజైండర్ వేయలే. 4 ఏళ్ల తరువాత షిమ్లా హైకోర్టులో డిఓటి రిప్లై ఫైల్ చేసింది. ఏంటిది ఇంత 4 ఏళ్ళు డిలేనా అని అంటే, నోడల్ మినిస్ట్రీస్ ఏవైతే న్యాయశాఖ, పెన్షన్ శాఖ, డిఓపిటి ఇటువంటివన్నీ దగ్గర నుంచి వచ్చేటప్పటికి లేట్ అయిందన్నారు. ఎంత డిపార్ట్మెంట్ లేట్ అయినా 4 ఏళ్ళ అని చెప్పి షిమ్లా హైకోర్టు డిఓటి వేసిన పిటిషన్ని కొట్టేసి, డిఓటి ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఏమని పిటిషన్ వేశారు, మా వాదన కూడా వినకుండానే 4 ఏళ్ళు అయింది లేటు అన్న కారణంతో మా పిటిషన్ కొట్టేశారు కాబట్టి మీరు ఇక్కడ వినండి అని చెప్పి పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు కూడా 4 ఏళ్ల తర్వాత మీరు రిజైండర్ అయ్యేటువంటి పిటిషన్ మీదే కదా, పిటిషన్ మీదైనప్పుడు వాళ్ళు రిప్లై ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు రిజైండర్ వేయరా, ఇది కరెక్ట్ కాదు అని డిఓటి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసి, తర్వాత ఇందులో రివ్యూ పిటిషన్ బిఎస్ఎన్ఎల్ ఫైల్ చేసింది. వీళ్ళందరికీ డబ్బులు ఆల్రెడీ పే చేసేసాము అని చెప్పి పిటిషన్ వేసింది. డబ్బులు పే చేస్తే వీళ్ళు సుప్రీంకోర్టు దాకా ఎందుకు వస్తారు, ఇది కరెక్ట్ కాదు. పే చేయలేదు అని తెలిస్తే డిఓటి సెక్రటరీ సుప్రీంకోర్టుకు పర్సనల్గా పిలిపించాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఈ కేసులో వాదనలు, అసలు పేమెంట్ జరిగిందా లేదా, ఏం జరిగింది అన్న విషయాలు నిర్ణయించటానికి మీరు ఒరిజినల్ పిటిషన్ వేసి ఓడిపోయిన సిమ్లా క్యాట్కే వెళ్ళండి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. తర్వాత వీళ్ళు క్యూరేటివ్ పిటిషన్ కూడా వేశారు. క్యూరేటివ్ పిటిషన్ అంటే ఇంకా రివ్యూ పిటిషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమీ లేదు,
కాబట్టి సిమ్లా ఈ కోర్టు ఇచ్చిన క్యాట్ ఇచ్చిన తీర్పుని కొట్టేయండి అని చెప్తూ క్యూరేటివ్ పిటిషన్ వేశారు. క్యూరేటివ్ పిటిషన్ కూడా కొట్టేసి సుప్రీంకోర్టు. సో ఈ కేసులో ఇంకా అసలు ఏ అవకాశము డివోటీకి లేదు. అయితే సిమ్లా కోర్టులో ఈ కేసు గురించి సుప్రీంకోర్టు డైరెక్షన్తో బిగిన్ చేసినప్పుడు దాదాపు సంవత్సరంన్నర పాటు డివోటీ లాయర్లు ఏమీ అటెండ్ కాల. ఈలోగా వీళ్ళు కోర్టు ధిక్కార కేసు ఆ పెన్షనర్లు వేశారు. సిమ్లా క్యాట్ తీర్పు ఇచ్చి 5 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదని కోర్టు ధిక్కార కేసు వేశారు. ఆ దశలో డిప్యూటీ సిసిఏ, ప్రిన్సిపల్ సిసిఏ ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసులో నన్ను కూడా ఇంప్లీట్ చేసుకోండి. దానికి పెన్షనర్లు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. హూ ఈజ్ డిప్యూటీ ప్రిన్సిపల్ సిసిఏ? మీకు డివోటీ సెక్రటరీ ఇచ్చిన ఆర్డర్లను ఇంప్లిమెంట్ చేసే అధికారం ఉంది తప్ప పాలసీ డెసిషన్లు తీసుకునే అధికారం లేనప్పుడు కేసు డిలే చేయటానికి ఇంటెన్షనల్గా మీరు చేసిన ప్రయత్నం ఇది. కాబట్టి డిప్యూటీ ప్రిన్సిపల్ సిసిఏకి ఇందులో లోకల్ స్టాండీనే లేదు అని చెబితే జడ్జి డిప్యూటీ ప్రిన్సిపల్ సిసిఏ వేసిన పిటిషన్ కొట్టేసి ఏదన్నా అఫిడవిట్టో పిటిషనో వేయాలంటే మీ డివోటీ సెక్రటరీ వేయాలి అని చెప్పారు. డివోటీ సెక్రటరీ ఆ దశలో పిటిషన్ దాఖలు చేశారు. ఏమని పిటిషన్ వేశారు అని అంటే, వ్యాలిడేషన్ యాక్ట్ పాస్ అయింది కాబట్టి ఈ పిటిషన్ను కొట్టిపారేయండి, మీకు హక్కే లేదు అసలు విచారించడానికి అంటే. సిమ్లా క్యాట్ జడ్జి నేను తీర్పిచ్చేప్పుడయింది, మీరు ఇప్పుడు బిల్లు పాస్ చేసుకుని 1/6/1972 నుంచి అంటారేంటి, ఇది కరెక్ట్ కాదు, మీ పిటిషన్ని నేను కొట్టేస్తున్నాను అని చెప్పారు. వ్యాలిడేషన్ యాక్ట్ లేదు, ఏమీ లేదు, నేను కొట్టేస్తున్నానని చెప్పారు. ఈ దశ తర్వాత ఆ పాత డివోటీ సెక్రటరీ ట్రాన్స్ఫర్ అయ్యారు, కొత్త డివోటీ సెక్రటరీ వచ్చారు. ఈ ట్రాన్స్ఫర్ పిటిషన్ మధ్యలో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. అప్పుడు కేసు వేసిన పెన్షనర్లు కోర్టులో వాదిస్తూ, సార్ ఈ కారణంగా వీళ్ళు మరీ కొత్త డివోటీ సెక్రటరీని నాకేం తెలియదు అని వాదించే అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ అంశాన్ని కూడా ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు మీరు పరిగణలోకి తీసుకోండి అని అంటే, వ్యాలిడేషన్ యాక్ట్ ఇందులో లేదు, నేను ఉత్తర్వులు ఇచ్చి 7 సంవత్సరాలు దాదాపు అవుతోంది, కాబట్టి మీరు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా చెప్పండి, లేదా పాత డివోటీ సెక్రటరీ కొత్త డివోటీ సెక్రటరీ ఇద్దరు సిమ్లా క్యాట్ దగ్గరికి పర్సనల్గా హాజరు కావాల్సి ఉంటుంది, కోర్టు ధిక్కార కేసులో పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని జడ్జి చాలా సీరియస్గా చెప్పారు. ఈ కేసు ఈ రోజు మళ్ళీ విచారణకు వచ్చినప్పుడు కొత్త డివోటీ సెక్రటరీ మళ్ళీ అఫిడవిట్ వేశారు. ఏ పాయింట్లు? సేమ్ వ్యాలిడేషన్ యాక్ట్ మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాము. అప్పుడు గౌరవ జడ్జి, సిమ్లా క్యాట్ జడ్జి చాలా సీరియస్గా స్పందిస్తూ, నేను సిగ్గుపడుతున్నా, వాయిదాలు కావటానికి కేసు ఆలస్యం చేయటానికి డివోటీ చేస్తున్న కుట్రలను చూసి నేను సిగ్గుపడుతున్నాను. ఏం అఫిడవిట్ మేము తీసుకోమంటారు? మళ్ళీ కొత్త డివోటీ సెక్రటరీ వచ్చాడు, ఆయన పిటిషన్ వేస్తున్నాడు. రేపు ఈయన ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకొకరు వస్తారు, కేసు జరుగుతుండగా మళ్ళీ ఆయన కొత్త పిటిషన్ వేస్తారు, దాన్ని విచారించాలా? ఇది ఏమి పద్ధతి అని న్యాయమూర్తి సీరియస్గా చేసి, నేను దీన్ని అడ్మిట్ చేయను కొత్త డివోటీ సెక్రటరీ వేసిన అఫిడవిట్ని అని చెప్తే, అలాగైతే పాత డివోటీ సెక్రటరీ వేసిన పిటిషన్ అన్నా మీరు పరిగణలోకి తీసుకోండి అని చెప్పి డివోటీ తరఫున ఆర్గ్యూ చేసిన లాయర్ వాదించారు. ఈ వాదనని గౌరవ న్యాయమూర్తి కొట్టివేస్తూ, రేపు కోర్టుకు రండి, రేపు కోర్టుకు వచ్చేటప్పుడు ఈ కేసులో మీరు ఏమి చేయదలుచుకున్నారో కోర్టుకి వివరించండి. మీరు ఇంప్లిమెంట్ చేస్తారా, ఇంప్లిమెంట్ చేయరా? ఇంప్లిమెంట్ చేయకపోతే కోర్టు ధిక్కార కేసు ఇదివరకే మీ మీద పెండింగ్లో ఉంది. మీరు పై కోర్టుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, హైకోర్టుకు వెళ్ళాలి అనుకున్నారేమో, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మొత్తం క్యూరేటివ్ పిటిషన్తో సహా సుప్రీంకోర్టులో పిటిషను, రివ్యూ పిటిషను, క్యూరేటివ్ పిటిషను, ఇంకా మీకు ఛాన్సే లేదు ఎక్కడికి వెళ్ళటానికి. కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తారా? డివోటీ సెక్రటరీ పర్సనల్గా కోర్టుకు హాజరై కోర్టు ధిక్కార చర్యలు, దీని మీద మేము తీసుకునే పోయే చర్యలకు కట్టుబడి ఉంటారా అనే విషయాన్ని రేపట్లోగా చెప్పండి. రేపు మళ్ళీ ఈ విచారణ జరుగుతుంది అని సీరియస్గా చెప్పారు. నిజంగా
ఇందులో ఆర్గ్యుమెంట్ చేయటానికి డిఓటి దగ్గర ఏమాత్రం అవకాశం లేక కేసుని వాయిదాల మీద వాయిదాలు వేయటానికి ఎప్పటి 2013 నాటి కేసు ఎప్పుడు 2026 13 సంవత్సరాల నుంచి ఈ కేసు సాగదీయటానికి మధ్యలో వ్యాలిడేషన్ యాక్ట్ వాడుకోవటానికి పాత డిఓటి సెక్రటరీ వెళ్ళిపోయాడు, కొత్తగా నేను వేస్తానని పిటిషన్ కొత్త డిఓటి సెక్రటరీ అడగటానికి, మధ్యలో డిప్యూటీ ప్రిన్సిపల్ సిసిఏ యాడ్ కావటానికి ట్రై చేయటానికి ఎంత మల్లగుల్లాలు పడుతున్నారో మనకి కోర్టు కేసులలో అర్థమవుతుంది. రేపు ఈ కేసులో ఎటువంటి పరిణామాలు, మార్పులు, చేర్పులు జరుగుతాయో రేపు తెలుసుకుందాం. అలాగే నేషనల్ కౌన్సిల్ జేసీఎం 49వ సమావేశం 2 రోజుల క్రితం జరిగింది. దాని మినిట్స్ ఈ రోజే వచ్చినాయి నాకు. దాన్ని స్టడీ చేసిన తర్వాత రేపు ఆ వీడియో పెట్టుకుందాం. అలాగే 8/5/2026 కేంద్ర ప్రభుత్వం వేజ్ యాక్ట్ ఒకటి పెట్టింది. అయ్యో, మన మిత్రులు, మన సబ్స్క్రైబరు ఎవరో నాకు పంపించారు, సార్ దీని మీద కూడా మీరు స్టడీ చేసి అసలు వేజ్ యాక్ట్లో ఏమేమి మార్పులు చేశారు అనేది, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఇందులో డెఫినేషన్లు ఇచ్చారు సార్, ప్రమాదం అనుకుంటా, మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. ఇట్లా 2-3 అంశాల మీద మనం వీడియోలు పెట్టుకోవాల్సి ఉంది. స్టడీ చేసిన తర్వాత 1 by 1 పెట్టుకుందాం.